సుబ్రహ్మణ్యమహం వందే దేవసేనాసమన్వితం వల్లీసనాథం భక్తోఘవాంఛాకల్పతరుం సదా. సద్గురు చరణారవిందాభ్యాం నమః. మా గురువుగారి విషయంలో అనేక రకాలైనటువంటి కోణాల్లో వక్తలు రకరకాల సంభాషణలు చేసినారు. మొదట ఆరంభమయ్యే సమయంలో మా వెంకన్న గారు ఏ భాష్య పంక్తులను చదివితే అశ్వమేధ రాజసూయ యాగాలు చేసినటువంటి పుణ్యాన్ని పొంది పాపాన్ని నుండి పరిహారాన్ని పొంది మనం పవిత్రులమవుతామో అటువంటి పంక్తులను వినిపించినారు. నాకు అనిపించినది, మా గురువుగారి పంక్తులను ఎందుకు వినిపించకూడదు? మా గురువుగారి పంక్తులు కూడా ఎటువంటివి అనంటే జగద్గురు శంకరాచార్యుల వారి భాష్య పంక్తుల వంటివే. అందుకని ఒక్కసారి మా శాస్త్రి గారి, మా గురువుగారి యొక్క ఆ గ్రంథంలోని సంస్కృత పంక్తులను విని మనం పావనమవుదా అనే విషయాన్ని తెలియజేస్తూ 4 పంక్తులను నేను వినిపిస్తాను. ఎట్లా ఉంటుంది ఇది అనంటే, సాహిత్యం చదువుకున్న వాళ్లకు సాహిత్యంలో ఏవైనా విషయాలు చెప్తుంటే రుచికరంగా ఉంటుంది, అబ్బా ఇంకా చెప్తే బాగుండును అని. అదే వైయాకరణి కూర్చున్నాడు అనుకోండి, వ్యాకరణ శాస్త్రంలో ఏమన్నా చెప్తే బాగుండును అనిపిస్తూ ఉంటుంది. అదే మీమాంస శాస్త్రం చదువుకున్నవాడు ఆ సభలో ఉన్నట్టయితే అన్నీ చెప్తున్నారు కానీ మీమాంస గురించి చెప్తే బాగుండును అనిపిస్తుంది. కానీ అన్ని శాస్త్రాలు కనుక ఒకవేళ చెప్పితే ఒకచోటికి చేరితే ఎట్లా ఉంటాయనంటే మా శాస్త్రి గారి, మా గురువుగారి వలె ఉంటుంది. స్వారస్యం కూడా ఎప్పుడు తెలుస్తుంది? సంగీతం చదువుకున్నవాడు విద్వానయో విజానాతి విద్వజ్జన పరిశ్రమ అన్నట్టు ఒక సంగీత విద్వాంసుడిని మెచ్చుకుంటాడు. ఎందుకంటే అక్కడ వాడు ఏ స్వరంలో చదవాలి, తాళం సక్రమంగా వేస్తున్నాడా లేదా ఇత్యాది విషయాలన్నీ గమనిస్తాడు. ఎట్లానో మా గురువుగారి యొక్క ఈ భాష్య పంక్తులను, ఇది ఒక భాష్యమనే చెప్పవచ్చును. ఎందుకు ఇది న్యాసమీమాంసను మళ్ళీ ఇక్కడ నేను ముందట పెట్టుకున్నాను అనంటే, వరంగల్ వేదికగా ఈ గ్రంథము రచించడం జరిగింది కాబట్టి ఇక్కడ మా గురువుగారి యొక్క ఆ భాష్యంలోని పంక్తులను నేను చదివి వినిపిస్తాను. అత్ర అరుద్రస్య రుద్రత్వం అదేవస్య దేవత్వం కథం సంగచ్ఛేతాం ఇది భవతి విచికిత్స. అత్రేదం తాత్పర్యమవసేయం యత్ జీవః నాత్యంతాయ వస్తుతో బ్రహ్మణో భిద్యతే అపితు జీవో బ్రహ్మైవ సన్ అవిద్యాకామకర్మ వశాత్ అబ్రహ్మైవ భాసమానః అపగతే చ కర్మోపాసనా సహకృతేన తత్వజ్ఞానేన తస్మిన్ మాయావిభ్రమే బ్రహ్మైవ వస్తుతో నిష్పద్యతే. తస్మాత్ నారుద్రః ఇత్యత్ర అరుద్ర ఇతి పదస్య నయః ఈషదర్థతాం వా అవిద్యాకామకర్మాది సంవలితత్వం వా అర్థం స్వీకృత్య పూజాఫలతయా అరుద్రః రుద్రత్వాగ్రహ గృహీతో రుద్రత్వేన గృహీతో భవతి ఇతి నిష్కర్షః. తథా చ ఘటః పటో భవతీతివత్ న విరుద్ధార్థత అపితు శుక్తికా హి అవివేకేన రజతవదవభాసమాన అశుక్తికా సతి వివేకేన శుక్తికైవ సంపద్యత ఇతివత్. ఏతస్యాః ఐక్యబుద్ధేః జననే సాక్షాత్కారణత్వం తత్వజ్ఞానస్యైవ కింటు గుణాధాన దోషాపనేనాది సంస్కారాత్మన తత్వజ్ఞానజననే సహకారభావం భజన్ న్యాసవిధి పరంపరయా మోక్షజనకో భవతి అని తాను రచించినటువంటి గ్రంథానికి న్యాసాన్ని గురించి ఎందుకు విచారం చేయాలి అని చెబుతూ, న్యాసమును చేసేవాడు ఎవడైతే ఉన్నాడో ఉపాసకుడు, సాధకుడు, ఆ సాధకుడు బ్రహ్మజ్ఞానాన్ని పొంది ముక్తిని పొందినటువంటి, జ్ఞానము ద్వారా ముక్తిని పొందినటువంటి వానికి ఏ స్థానము లభిస్తుందో అదే స్థానము లభిస్తుంది న్యాసాన్ని చేసిన వానికి అని చాలా అద్భుతంగా రాసినారు. ఆ పంక్తులకు అర్థాన్ని వివరిస్తే ఇంకా 7 రోజులైనా సరిపోదు. ఆ భాష్య పంక్తుల యొక్క రచనా శైలి ఎట్లా ఉంటుంది అని అంటే, ఇప్పటిదాకా మా వెంకన్న చదివినటువంటి శంకరాచార్యుల వారి పంక్తులు ఉంటాయి. మా చిన్నతనంలో మేము శివంపేటలో ప్రత్యక్షంగా చూసినటువంటి ఘటనలు అనేకంగా ఉన్నాయి. ఏదైనా కార్యక్రమం మా శాస్త్రి గారింట్లో, మా గురువుగారింట్లో జరిగితే చేయించేవారు ఎవరు చేయించాలి అంటే మా గురువుగారే చేయించాలి, మా వేదం గురువుగారే చేయించాలి.
మా వేదం గురువు గారు కూర్చొని ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తే అది గణపతి పూజ పుణ్యవాచనం అయ్యే వరకు ప్రొద్దున 7 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం 12 గంటలైనా కానీ గణపతి పూజ నుండి బయటికి వెళ్ళదు. ఎందుకంటే చర్చలు దాంట్లో గణానాంత మంత్రం ఎందుకు చెప్పాలి గణపతికి అనే దగ్గర నుండి ప్రారంభం చేసి గంధద్వారం అనేటువంటి మంత్రం ఎక్కడ వినియుక్తమైంది, అది ఎందుకోసం ఇక్కడ వినియోగిస్తారు ఈ మంత్రం అనేటువంటి చర్చలతో సమానంగా కార్యక్రమం జరుగుతూ ఉండేది. ఆ చర్చలను విన్న తర్వాత ఇప్పుడే మా చంద్రశేఖరుడు అన్నట్టుగా ఎక్కడికి వెళితే అక్కడికి మమ్మల్ని తీసుకువెళ్ళి కార్యక్రమాల్లో భాగస్వాములుగా చేస్తూ మా గురువుగారు కూడా ఏ కార్యక్రమం ప్రారంభం చేసినా ఆరంభం నుండి చివరి వరకు కార్యక్రమంలో గణానాంత మొదలుకొని గణపతి పూజ గంటలో సమాప్తమైందంటే మనం ధన్యులం అయ్యేవాళ్ళం. అట్లా కార్యక్రమాన్ని ఎందుకంటే వివరిస్తూ సామాన్యంగా బోధన ఎట్లా ఉంటుంది అధ్యాపకునిది ఏంటంటే తొందరగా బోధించి అవతలపడాలి అనుకునేటువంటి ఈ కాలంలో బోధించినటువంటి విషయాన్ని సంపూర్ణంగా అవగాహన అయ్యేట్టుగా తెలియపరచాలి అనేటువంటి ఒక ఉద్దేశం కలిగినటువంటి ఉభయ గురువులు మాకు గురువులు కావడం నిజంగా మా జీవితంలో చేసుకున్నటువంటి అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య విశేషం అనే విషయాన్ని తెలియజేస్తూ మా గురువు గారు ఒక ఉపన్యాసంలో మేము పౌరాణికులం కాబట్టి ఒక పురాణ కథను చిన్నది చెప్పి సమాప్తి చేస్తాను. మా గురువుగారి ముఖారవిందం ద్వారా విన్నది. వశిష్ఠునికి విశ్వామిత్రునికి ఇద్దరికి కూడా మధ్యలో గడ్డిపోచ వేస్తే కాలిపోయేది, అంతటి విరోధం. ఆ విరోధం ఎక్కడి దాకా పోయినది అనంటే వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఇద్దరు యుద్ధం చేసుకునేదాకా వెళ్ళినది. విశ్వామిత్రుడు అనేక రకాలైనటువంటి అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తూ ఉంటే వశిష్ఠుల వారు బ్రహ్మదండాన్ని పెట్టి బ్రహ్మదండంలో వాటన్నిటి కూడా లయం చేసి పారేసినారు. అప్పుడు దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అని నా క్షత్రియ బలానికి ధిక్కారము. విశ్వామిత్రుడు క్షత్రియుడు, వశిష్ఠుడు బ్రాహ్మణుడు. అందుకని బ్రాహ్మణుడి పైన నేను గెలవలేకపోయినాను అని తన బలానికి ధిక్కారాన్ని చేసుకుని తనను తాను తిట్టుకున్నటువంటి వాడై నేను సాధిస్తే నేను బ్రాహ్మణిగా మారాలి, అదే నేను సాధించాలి అని అనుకొని కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసినాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు విశ్వామిత్రునికి. నీకేం కావాలి అంటే నేను బ్రాహ్మణుని కావడం కోసమే నేను తపస్సు చేసినాను అంటే తప్పకుండా నీవు బ్రాహ్మణ అవుతావు అని అనుగ్రహాన్ని ఇచ్చినాడు. అంటే అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు, నీవంటే చెల్లదు, ఎవరితో నేను కొట్లాడినానో ఆ వశిష్ఠుల వారు అనాలి నన్ను అనగానే మళ్ళీ ఇది మాత్రం అయ్యే పని కాదు, ఆయన వస్తాడో లేదో ఎందుకు అని అంతర్ధానం అయిపోయినాడు. మళ్ళీ వేలాది సంవత్సరాలు తపస్సు పూనుకున్నాడు. దేవతలంతా కూడా కలిసి వశిష్ఠుడిని ప్రేరేపించగా వశిష్ఠుడు వచ్చి విశ్వామిత్రుడితో నువ్వు బ్రాహ్మణి అయినావయ్యా అన్నాడు. అనగానే తపస్సును విరమించుకున్నాడు. ఒక క్షత్రియ కులంలో పుట్టి బ్రాహ్మణిగా మారినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా అనంటే ఈ బ్రహ్మాండంలో విశ్వామిత్రుడు ఒకడే. ఆ కథ అంటే నాకు బాగా ఇష్టం, ఎందుకంటే మా గోత్రం అది కాబట్టి. మా అన్నయ్యది మాది, మా గురువు గారిది కూడా అందుకని ఎక్కడ సభల్లో చెప్పినా కానీ ఈ కథను చెబుతూ ఉండేవారు. చివరికి సుబ్రహ్మణ్య స్వామి విషయంలో విశ్వామిత్రుడికి జరిగిన సంవాదం ఇది. చాలామందికి తెలుసునో తెలియదు కానీ పురాణంలో ఉన్నటువంటి ఒక కథను ప్రస్తావించినారు. సరే, సుబ్రహ్మణ్య స్వామి శివుని యొక్క వీర్యం వలన అక్కడ పడ్డాడు. అగ్నిలో కొంతకాలము, నీళ్లలో కొంతకాలము, తర్వాత చివరికి రెల్లుగడ్డిలో పడి మార్గశీర్ష మాసంలోనే శుక్లపక్ష షష్ఠి నాడు పుత్రునిగా జన్మించినాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. శరవణముల పైన పుట్టినాడు కాబట్టి శరవణ భవుడు అని పేరు వచ్చినది. పుట్టిన పిల్లవాడి యొక్క దుస్థితి చూడండి. సమీపంలో తల్లి లేదు, తండ్రి లేడు. మొదట జరగవలసినటువంటి సంస్కారం జాతకర్మ నామకరణ సంస్కారాలు జరగాలి. ఎట్లా? ఇవేవి ఏ వాటికి నోచుకోలేదు పాపం సుబ్రహ్మణ్య స్వామి. ఇంతలో అడవిలో సమిధలను తీసుకొని దర్భకర్రలను తీసుకొని విశ్వామిత్రుడు ఆ పక్క నుంచి వెళుతూ ఉన్నాడు. ఈయన రెల్లుగడ్డిపైన కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉన్నాడు, చిన్నపిల్లవాడు. విశ్వామిత్రుడు వెళుతూ ఉంటే విశ్వామిత్ర అని పిలిచినాడు. నన్ను పేరు పెట్టి పిలిచేవాడు ఎవడు ఇక్కడ అని అటు ఇటు చూస్తే ఎవరూ కనబడరు. మళ్ళోసారి పిలిచినాడు విశ్వామిత్ర అని. కిందికి చూసే వరకు రెల్లుగడ్డిపైన ఈ పిల్లవాడు ఆడుకుంటూ కనబడ్డాడు. ఏమయ్యా నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు, ఎవరో నీవు? నేనెవరినో తర్వాత చెప్తాను కానీ నాకేదైనా మంచి పేరు పెట్టవయ్యా, నామకరణం చేయవయ్యా అన్నాడు. అనగానే విశ్వామిత్రుడు చింత చచ్చిన పులుపు జావని స్థితిలో ఉన్నాడు కాబట్టి అప్పుడు ఏమన్నాడు సుబ్రహ్మణ్య స్వామితోటి అనంటే, ఈ పేర్లు పెట్టడాలు పురోహితం చేయడాలంతా బ్రాహ్మణులు చేస్తారు పో అన్నాడు. ఓ, ఆ
పిల్లవాడు ఏమంటున్నా, అయితే నువ్వు బ్రాహ్మణువి కాదన్నట్టు క్షత్రియునివా, వెళ్ళు వెళ్ళు అన్నాడు. అప్పుడే వశిష్ఠునితో నీవు బ్రాహ్మణుడు అని అనిపించుకొని వస్తున్నటువంటి అతనిని పరీక్ష చేయడానికి అన్నట్టుగా విశ్వామిత్రుడిని పిలిచి నాకు నామకరణం చేయమంటే, నామకరణం చేసేది, పేర్లు పెట్టేది, పిండిళ్ళు చేయించేది బ్రాహ్మణులు చేస్తారు అనగానే, అయితే నువ్వు బ్రాహ్మణువి కాదా పోపు అని అనగానే ఒక్కసారి తనకు జ్ఞానం వచ్చి, అయ్యో ఇప్పుడే కదా నేను బ్రాహ్మణిగా మారినది, అయితే నీకు పేరు పెడతానయ్యా అని ఆ పిల్లవాడిని తన ఒడిలో పడుకోబెట్టుకున్నటువంటి వాడై, బ్రాహ్మణులను ఇష్టపడేవాడవు కాబట్టి నిన్ను సుబ్రహ్మణ్య అనే పేరుతో పిలుస్తారు అని సుబ్రహ్మణ్య నామకరణం చేసింది విశ్వామిత్రులు అని బ్రాహ్మణి యొక్క వైశిష్ట్యాన్ని తెలియపరిచేటువంటి ఈ కథ మా గురువుగారు చెప్పగా మేము చిన్నప్పుడు విన్నాము. ఇటువంటి కథలు కోకొల్లలుగా ఏవి లోకంలో ప్రసిద్ధములై లేవో అప్రసిద్ధములైనటువంటి వాటిని నీటినో మాకు వినిపించినారు. ఒక్కొక్క కోణము ఒక్కొక్కరిది. నాది ఈ కోణము, నా కోణమును అనుసరించి నేను మా గురువుగారికి సంబంధించిన సంస్మరణ చేసినాను. ఇటువంటి స్మరణ సదా సర్వకాలాలు జరుగుతూ ఉండాలి. మా గురువుగారి లక్ష్యము శాస్త్రము రక్షింపబడాలి, మా గురువుగారి లక్ష్యము ధర్మము రక్షింపబడాలి, మా గురువుగారి లక్ష్యము సర్వప్రాణులకు హితము సమకూరాలి, మా గురువుగారి లక్ష్యము సమాజమంతా కూడా శ్రేయస్సుతో కూడుకొని ఉండాలి, ధర్మ సమ్రాట్ గణపాత్రి స్వామి వారి యొక్క ఆదర్శాలు రక్షింపబడాలి అనేటువంటివి. అవన్నీ కూడా అయినంత వరకు మనం అంతా కూడా పాటిద్దామనే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ శత జయంతుల్లో అనేక రకాలైనటువంటి తీర్మానాలు ఒక పుస్తకం పెట్టుకొని ఆ తీర్మానాలన్నీ కూడా చేసుకొని వాటన్నిటి కూడా తప్పకుండా పాటిద్దామనే విషయాన్ని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా అనేక ధన్యవాదాలను కృతజ్ఞతలను తెలియజేస్తూ, వర్షము పడ్డ తర్వాత ఎండాకాలంలో ఉన్నటువంటి వాళ్ళ దాహం తీరిపోతుంది. మా దర్శనం వెంకన్న మాట్లాడిన తర్వాత ఇంకోళ్ళు మాట్లాడే అవకాశం లేదు. కానీ అయినా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు. ఇప్పుడు సన్మానం. అయ్యా ఒక చిన్న విషయం, బాగా కూర్చోండి. చాలా సంతోషం. అంటే శాస్త్రీయమైన విషయాలు ఇలా ఇప్పుడు చెప్తూ ఉండేవాడు పెద్దలు మాకు. అవన్నీ కూర్చోండి బాగా చేస్తే తప్పకుండా కార్యాచరణ రూపొందించుకుందాము. అంటే మళ్ళీ సమావేశం ముగిస్తే మళ్ళీ మాట్లాడరాదు కాబట్టి జనవరి మొదటి వారంలో ఒక చిన్న సమావేశం మీ అందరికీ అవకాశం ఉన్న రోజు కొంపల్లిలో ఏర్పాటు చేసుకుని నేరుగా రావచ్చు. అక్కడే కూర్చొని మాట్లాడుకుని ఏం చేద్దామని ఇప్పుడు సభలో అనుకుంటాం, అప్పటికే సమయం వెళ్ళిపోతుంది కాబట్టి 5 నాడు నాచారం కార్యక్రమం జనవరి 5 నాడు. దాని ముందో వెనుకలో ఒక్కసారి కూర్చొని మనం ఆ చివరి సమావేశం ఎట్లా ఉండాలి, 2 రోజుల కార్యక్రమంలో ఎవరిని సన్మానం చేద్దాము, శాస్త్ర సభన వేద సభన దాని ఆకారాన్ని ఒకసారి చేస్తే సరిపోతుంది. నిజంగా కూడా నాకు కూడా ఈ సంవత్సరంతో ముగించాలని లేదు, దీన్ని ఇలా చేయాలని ఉంది ఆలోచన. కానీ ఎంతో అనుకున్నవన్నీ అవుతాయంటే అది భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే అవుతాయి, లేకుంటే కాదు. ఉంది ఒకటి నాన్నగారి పేరుతో విశ్వనాథ శాస్త్రి జయంతి సంస్మరణ భవనము అని కట్టాలన్న సంకల్పం ఉంది ఒకటి. కానీ మరి అందులో మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పిన ఆ పుస్తకాలన్నీ పెట్టాలి, అందులో వారి ఒక మూర్తి పెట్టాలి అనుకున్నాను. కానీ మళ్ళీ అవన్నీ కొంచెం ఎందుకంటే మానవ సంకల్పాలకు దైవిక శక్తి వస్తే తప్ప కావు కాబట్టి మానవ సంకల్పాలు అలా ఉంటాయి, అంతే ఉన్నాయి. మీరు చెప్పినవన్నీ దృష్టిలో చేస్తాం వెంకన్న. ఇక ఈ సన్మానానికి ముందుగా ఇంకోటి ఏంటంటే, కాశీలో మా గురువుగారు బ్రహ్మలీన బ్రహ్మ అంటే అనంత శ్రీ విభూషితులు బ్రహ్మానంద తీర్థులు పూర్వాశ్రమంలో మాడుగుల మాణిక స్వామిల వారు అక్కడ వైదికులకు శ్రోత్రియులకు సరి అయినటువంటి నివాస భవనము, తర్వాత సరి అయినటువంటి అనుష్ఠానానికి స్థలం కావాలనే ఉద్దేశం మీద ఎంతో ప్రయాస కూర్చి ఈ సైన్యం ఉంది. దర్శన వెంకన్న, చంద్రశేఖరుడు, చంద్రమూడి, ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఆ పురుషోత్తమ శర్మ అందరినీ పెట్టుకొని మా అమ్మగారు లలితమ్మ గారు కలిసి మొత్తానికి ఆరంభం చేశారు. స్థల సేకరణ కోట్ల రూపాయలతో జరిగింది. అక్కడ ఇప్పుడు ఆ బ్రహ్మస్వభవన నిర్మాణం చేయడానికి కంకణబద్ధులై ఆ సభ్యులంతా వాళ్ళు ముందుకు చేస్తున్నారు. దాని గురించి దర్శన వెంకన్న గారు ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నారట. దర్శన వెంకన్న గారు కానీ ఎవరైనా సరే మీరు